దేవుడికి భార్య ఉందా బైబిల్ ప్రకారం? లేదు కదా. అప్పుడు మనం ఎలా పిల్లలుగా మనం ఆయనకి ఎలా పుట్టాం అనేది వాళ్ళు మట్టి బుర్రలతో ఆలోచిస్తారు. చాలామంది వేసే ప్రశ్న ఇలాంటిది. వాళ్ళకి మట్టి బుర్ర పనిచేయదనమాట. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మనుషుల్ని పుట్టించే విధానంలో చాలా రకాలుగా పుట్టించాడు. ఒక ఆదాముని ఎలా పుట్టించాడు మా భూమి మీదకి? నేల మట్టిని తీసుకున్నాడు, నిర్మించి నాసికారంధ్రంలో జీవాయువు ఊదాడు, అడేమైపోయాడు? మనిషి అయిపోయాడు. అంటే ఆదాముని ఎలా పుట్టించాడో నేల మట్టితో పుట్టించాడు. అవ్వను ఎలా పుట్టించాడు? పక్కటెముక తీసుకున్నాడు. ఆదాము గాఢ నిద్ర కలుగు చేశాడు, ఒక పక్కటెముక తీశాడు, అతనిలోని మాంసం తీశాడు, స్త్రీని నిర్మించేశాడు. అంటే మాంసపు ఎముకలతో కూడా ఏం చేయగలడు దేవుడు? మనుషుల్ని పుట్టించగలడు. ఒక మొట్టమొదటి పుట్టింది కయ్యను. కయ్యను ఎలా పుట్టాడు? స్త్రీ పురుషుల కలయికతో పుట్టాడు. అంటే ఆదాము పుట్టుక వేరు, అవ్వ పుట్టుక వేరు, కయ్యను పుట్టుక వేరు. స్త్రీ పురుషుల కలయికతో మొట్టమొదటిగా పుట్టాడు. ఆడ తర్వాత మనం ఇస్సాకుని చూసామనుకోండి. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? అబ్రహాముకి, సారాకి. ఎప్పుడు పుట్టాడు? నిండు వృద్ధాప్యంలో, ముసలి వయసులో, ముదిమి వయసులో ఏం చేశారు? వాళ్ళకి పుట్టాడు. అంటే వయసు అయిపోయింది, గర్భం ఉడికిపోయింది, అప్పుడు పుట్టాడు. కొంతమందికి బైబిల్లో మనం చూస్తే గొడ్రాలకు కూడా దేవుడు ఏం చేశాడు? పిల్లలను పుట్టించాడు. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? పురుష ప్రమేయం లేకుండా కన్యకగా ఉన్నటువంటి మరీకి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. యోహాను గారు ఒకానొక సందర్భంలో ఏమంటాడంటే ఈ రాళ్ల వలన కూడా అబ్రహాంకి ఏం చేయగలడు దేవుడు? పిల్లలను పుట్టించగలడు అంటాడు. అదేంటి, రాళ్ళకు కూడా పిల్లలు పుడతారా? రాళ్ళకి గర్భం ఉంటుందా? రాళ్ళకి అండం ఉంటుందా? రాళ్ళకి శుక్రకణం ఉంటుందా? ఏమి ఉండవు కదా. దానికి కూడా ఎలా పిల్లలు పుట్టగలరు? పుట్టించగలడు దేవుడు. చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఆయన పుట్టించాలనుకుంటే ఏం చేయగలడు? పుట్టించగలడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కనుక ఆత్మగా ఉన్న ఆయన పిల్లల్ని కనగలడు. ఎలా కనగలడంటే ఆయనలోని ఆత్మ భాగాన్ని విడగొట్టి పిల్లల్ని కనగలడు. ఇప్పుడు మీరు అమీబా మీరు చూసినట్లయితే కొన్ని జీవులు ఉన్నాయి. అమీబా, కొన్ని స్టార్ ఫిష్ అనేసి సముద్రంలో మనకు కొన్ని జీవులు కనపడతాయి మనకు. వాటిని మీరు తీసుకొని వచ్చి దాన్ని 2 ముక్కలకు కోసారనుకో, 2 ముక్కలు అయిన తర్వాత అవి చచ్చిపోతాయి అనుకుంటారు మీరు. మామూలుగా మనం 2 ముక్కలకు విడగొట్టినామని చచ్చిపోతాం. కానీ దాన్ని అమీబాను కానీ, స్టార్ ఫిష్ని కానీ, కొన్ని సముద్రపు జీవులను కానీ 2 ముక్కలుగా విడగొట్టాం అనుకోండి, కొంత సమయం తర్వాత, కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే అదొక జీవిగా ఇదొక జీవిగా మారిపోతుంది. అదొక జీవిగా ఇదొక జీవిగా మారిపోతుంది. అది ఎలా సాధ్యం? ప్రకృతిలో అలాంటి దేవుడు పెట్టాడు. ఇది నీకు అర్థమైనప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటే తనలోని భాగాన్ని తీసి